దేవునామ స్తోత్రం నుండి ఈనాటి అంశము నిదానించి నీ కనుదృష్టి నిలుపుము. యోహాను సువార్త 3:14-15 వచనములు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా సణిగినప్పుడు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు పంపగా ఆ సర్పములు కరిచినప్పుడు వారిలో అనేకులు చనిపోయారు. మరికొందరు వారి తప్పు తెలుసుకొని మేము పాపము చేశాము క్షమించండి అన్నప్పుడు వెంటనే మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఆ సర్పము లాంటి ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభము మీద పెట్టుము. ఎవరైతే దానివైపు కన్నులెత్తి చూస్తారో వారు బ్రతుకుదురు అన్నారు. ఒక ప్రక్క చూస్తే తాపకరమైన సర్పము, మరొక ప్రక్కన స్తంభము మీద ఇత్తడి సర్పము. తాపకరమైన సర్పములు విషపూరితమైనవి. అనేకులు ఇత్తడి సర్పం వైపు చూచారు, బ్రతికినారు. ఇత్తడి న్యాయమును, సర్పము సాతానుకును, స్తంభము అనునది సిలువకు సాదృశ్యముగా ఉన్నది. మన పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువ యాగము తండ్రి అయిన యెహోవా న్యాయ తీర్పు. యేసుక్రీస్తు ఇత్తడి సర్పం వలె పైకి ఎత్తబడాలి గనుక ముంగుర్తుగా ఈ సాదృశ్యముగా దేవుడు ఇత్తడి సర్పాన్ని చేయించి వారి యొద్ద నిలువబెట్టారు. దేవుని న్యాయ తీర్పులో తాపకరమైన సర్పములు చంపి విశ్వసించి పైకి చూచిన వారికి వారిలో విషము పోయి జీవము దేవుడిచ్చాడు. ఏది న్యాయమో ఆ వైపు వెళితేనే నిత్య జీవము. దేవునికి మానవులకు స్నేహం కల్పించింది సిలువలో వ్రేలాడిన యేసుక్రీస్తే. మన పాపములు పోవాలన్నా, మనకు స్వస్థత కావాలన్నా, శ్రమలు శోధనలు సమసిపోవాలన్నా సిలువ వైపు కన్నులెత్తి చూడాలి. మానవులమైన మనమందరము సర్పపు కాటు తిని బాధపడిన వారమే. సర్పము అంటే పాపము. పసిపిల్లాడు మొదలుకొని అత్యంత పాపములు చేసిన బద్నిపోటు వరకు యేసుక్రీస్తు వైపు చూడగలిగితే, కన్నులెత్తి చూచినప్పుడు ఎవరైనా పాపులైనా ఎంతటి పాపం చేసిన వారైనా క్షమించుటకు సమర్థుడు యేసుక్రీస్తు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారము ఆయన మీద ఉంచబడింది. ఎలాగైతే ఆ ఇత్తడి సర్పము స్తంభము మీద ఉంచబడిందో అలాగే దేవుని న్యాయార్థమైన బల్ల యొద్ద ఉంచబడిన మన పాపములు ప్రభువైన క్రీస్తు మీద మోపబడింది. యెహోవా తండ్రి మనలను ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ఏకైక కుమారుని ఇచ్చుటకు సిద్ధపడ్డారు. ఆ సిలువలో క్రీస్తు తన రక్తమును ధారపోసి మనకు క్షమాపణ ఇచ్చుటకు అంత ప్రయాసపడ్డారు. పాపలముగా మనము చావవలసిన వారమే, కానీ క్రీస్తు ఉచితమైన కృపచేత మరణములో నుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి మనలను నడిపించి ఉన్నతమైన స్థితిలో మనం జీవించుటకు ఆయన కృషి ఎన్నదగినది. ఎత్తబడిన సర్పము చూచినట్లుగా నిదానించి కన్నులెత్తి చూసినప్పుడు, నిదానించి అనగా గురిపెట్టి లేక దృష్టించి చూచుట. మన మనసు ఎత్తబడినవ ఇత్తడి సర్పం వైపు ఉంది. ఎంత కఠినమైన హృదయులైన సిలువ చూస్తే కరిగిపోను. పాపములో ఒప్పుకుంటే క్షమించి రక్షించి నిత్య రాజ్యానికి సిద్ధపరచును. సిలువపై వ్రేలాడిన యేసుక్రీస్తుని నిదానించి కన్నులెత్తి చూడగలిగితే శారీరక స్వస్థత, హృదయ స్వస్థత కలుగునుగాక. ఆమేన్.